నా డయట్ ఫ్యాన్ నుంచి ఒక కోరిక ఉండే, బాబా ఒక్క ఉపేంద్ర అన్న చిన్నప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ కావాలని. ఆఫ్టర్ లాంగ్ టైం సినిమా నాకు ఏం అర్థమవుతలే అన్న. ఒకటే మాట చెప్తున్నా, ఈ సినిమా చూడాలంటే మళ్ళీ ఇంకోసారి చూడాలి. మళ్ళీ ఇంకోసారి చూసినా తప్పేం లేదన్న. ఇది బాహుబలి లెక్క ఎండింగ్ లేదు, త్రిబుల్ ఆర్ లెక్క ఎండింగ్ లేదు, రాజమౌళి లెక్క ఎండింగ్ లేదు, ఏ ఎండింగ్ లేదు. మనుషులని పిచ్చోళ్ళని చేసి ఎండింగ్ ఉందన్న. ఇది నాకు అర్థమవుతుంది అన్న. అన్నం పెడతా ఎడులో పెట్టిన డబ్బులు కాదన్న. నెవర్ ఎండ్లెస్ సినిమా, ఇది ఎండ్లెస్ సినిమా. అంతా బాగుందన్న. ఓవరాల్ గా సినిమా అర్థం కాదన్న, అంతా బాగుంది. అర్థం కాని సినిమా అన్న, ఇది అర్థం కాని సినిమా. ఒక్కొక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్క రివ్యూ బాగుంది బాగుంది అని అంటారు, కానీ ఈ థియేటర్లో ఏం అర్థం కాకుండా వస్తున్నా. అదే సినిమా అన్న నాకు. ఉపేంద్రన్న అంతేనా, ఇంకా ఏం లేదు. 100% సమ్ పెట్టలేదు. ఇలాంటి హిస్టరీ వాటికి సిరీస్ ఉండవు కాబట్టి పార్ట్ 3 కూడా మళ్ళీ ప్లాన్ చేయొచ్చు. ఏంటంటే కిస్టులు కింద ఉంది కాబట్టి ఇప్పుడు మనకు సోషలిజం ఎలాగో వన్స్ అప్ టైం నేషనలిజం అనేది అంత ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్లకి ఎండ్ అనేది మనం ఇవ్వలేము. వాచబుల్ మూవీ, అద్భుతంగా ఉంది. ఒక కీ పాయింట్ రోల్స్ తను బాగా మెస్ప్రైజింగ్, మనం మంచితనానికి ఒక క్యూ అనే ఇచ్చే విధానంగా, పై వాళ్ళు చెడు చేస్తున్నా కింద వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు. అలాంటి వేరియంట్స్ కూడా చాలా అద్భుతంగా చూపించాడు. ఉపేంద్ర ఎలా అనిపించింది? మార్క్ కల్ట్ ఏముంది స్టోరీ? అంటే సినిమాలు చాలా ఉన్నాయి కదా, పార్ట్స్ ఏది బాగా అనిపించింది మీకు? ఒకసారి మీరు చూస్తే మేము రివ్యూ చేస్తాం. ఆడియన్స్ మీరు చూస్తే కదా, మీరు కూడా చెప్పండి. అన్న ఆడియన్సే కాదు కన్నా, ఎప్పుడు రివ్యూవర్స్ అడుగుతారు, మేము రివ్యూవర్స్ మేము రివ్యూ చేస్తాం. సరే, ఉపేంద్ర గారి యాక్టింగ్ బాగుందా, డైరెక్షన్ బాగుందా? రెండు బాగున్నాయి. తెలుగు ఆడియన్స్ కూడా బాగా రీచ్ అవుతుంది మూవీ. అవుతుంది అన్న, రెండు పిక్స్ అన్న. బాగుందన్న. తెలివైన అయితే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ సినిమా కన్నా చూడొచ్చు అన్న. రెండోసారి ఖచ్చితంగా చూడాల్సిందే. చూస్తే వచ్చేస్తుంది, లోపల నుంచి బయటకు వచ్చేస్తాం. ఉపేంద్ర యాక్టింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని ప్లస్ పాయింట్. ఆయన అయితే తెలిసిందేగా మనకి. డబ్బింగ్ వర్షన్ బాగుంది. ఆయన డబ్బింగ్ వర్షన్ బాగుంది. వాచబుల్ మూవీ అన్న, వర్త్ మూవీ. అందరు మాట్లాడుతున్నారు మూవీ అర్థమైతలే. అరే ఎందుకు అర్థమైతలేదురా బాయ్? ఉపేంద్ర అన్న డైరెక్షన్ అర్థమైదా? ఒకటే అంట, గాడ్ ఈజ్ గ్రేట్. మూవీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. మూవీ స్టోరీ ఏంటంటే అర్థమైతలే చెప్తున్నారు కదా, నేను చెప్తా. ఎన్విరాన్మెంట్ కి పాడు చేస్తారు. వాళ్ళ అమ్మ అనుకుంటాడు ఎన్విరాన్మెంట్ అంటే. ఆ ఎన్విరాన్మెంట్ కి ముట్టుకొని మొత్తం స్పాయిల్ చేస్తారు. అయితే మనుషులు ఇలానే బతకాలని ఆ స్టోరీ మీ బేస్డ్ మొత్తం మూవీ వెళ్తుంది. లాస్ట్ లో ఉపేంద్ర అన్న రూల్ ఎట్లా ఉంటది అనేది చూపిస్తాడు. కొంచెం అలా వెళ్తుంది మూవీ, కానీ సూపర్ అంటున్నా కదా. షార్ట్ లెంత్ మూవీ సూపర్ ఉంటుంది. బీజిఎం వర్డ్స్ కూడా బాగుంటది. ఒక్క పాట కోసం అయితే మళ్ళా ఇంకో టికెట్ కొంటుందా? అందరు ఆ పాట పాడండి. నాది చాలా పెద్దది, వాడి కంటే వీడిది చిన్నది. ఆ పాట కోసం మళ్ళా వెళ్తామన్నా. థ్యాంక్ యూ అన్న.